వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఫామ్ అయితే మీకు ఫస్టే ఒకసారి చూపించేశాను కంప్లీట్గా. కానీ రూమ్ లోపల మేము ఇక్కడే వంట చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ నలుగురికి సరిపడా వంట సామాన్లు అన్నీ పెట్టుకున్నాము అని చెప్పాను. కానీ ఎప్పుడు రూమ్ ఎంత ఉంది, రూమ్ లోపల ఏ ఏ సామాన్లు పెట్టుకున్నామన్నది చూపించలేదు. కాబట్టి ఒకసారి మీకు అవి చూపిద్దామని చెప్పి ఈ రూమ్ టూర్ అనమాట. రూమ్లో వచ్చేసి బేసిక్గా ఒక 4 to 6 మెంబర్కి సరిపడా సామాన్లు మాత్రమే అక్కడ పెట్టాను. ఎందుకంటే రూమ్ కూడా చాలా చిన్నది, ఎక్కువ సామాన్లు పెట్టడానికి కూడా లేదు. ఒక చిన్న స్టవ్ పెట్టుకున్నాము, చిన్న సిలిండర్ది. ఎప్పుడైనా దీని మీద వంట చేస్తాను, ఎప్పుడైనా కట్టెల పొయ్యి బయట ఉంది కదా దాని మీద వంట చేస్తూ ఉంటాను. ప్లస్ ఈ చిన్న చిన్న డబ్బాలు డైలీ నీడ్స్కి సరిపడా పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. సర్వ్ చేయడానికి కొన్ని గిన్నెలు, పాలు వేడి చేయడానికి కొన్ని, మట్టి గిన్నెలు వంట చేసుకోవడానికి. ఇది వచ్చేసి పెయింటింగ్ వేసుకోవడానికని స్టాండ్ అనమాట. నాకు పెయింట్ చేయడం అంటే చాలా ఇష్టం, ఏదైనా డ్రాయింగ్ కానీ. సో అందుకని ఫామ్లో ఉన్నప్పుడే మనం చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాం కాబట్టి ఇక్కడ డ్రా చేయడం నేను ఇష్టపడతాను. అందుకని చెప్పి ఇక్కడ పెట్టాను ఆ స్టాండ్. ఈ చిన్న నవార్ మంచం అన్నది ఇలానే పిల్లలు యూజ్ చేస్తారని, ప్లస్ మాతో పాటు మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మంచము, చైర్స్ ఇలాంటివి ఉండాలని చెప్పి ఒక చిన్న నవార్ మంచము, కొన్ని చైర్స్ పెట్టాము అక్కడ. బయట వరండా కూడా ఉంటుంది. ఆ వరండాలో కూర్చొని కూడా మనం ఫామ్ని కంప్లీట్గా చూడవచ్చు. లేదు అనుకుంటే రూమ్లో ఉన్నప్పుడు కూడా కిటికీ నుంచి బ్యాక్ సైడ్ ఫామ్ అంతా కనిపిస్తూ ఉంటుంది. మంచి గాలి కూడా వస్తుంటుంది ఈ విండో నుంచి. నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే దాని మీద ఏ సామాన్లు పెట్టకపోతే వాళ్ళే కూర్చుంటారు, ఆ బండ మీద కూర్చొని ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళు. బయట వరండాలో కూడా కూర్చుంటే కొద్దిసేపు కోళ్ళు ఎక్కువైపోయాయి కాబట్టి అవి చేసే పనులు చూస్తున్నా కూడా చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఒక్కోసారి అవే కుట్టుకుంటూ ఉంటాయి, ఆడుకుంటాయి అవి ఆ కుక్కతో, అక్కడున్న కుక్కతో. అవి ఫెన్సింగ్ ఎక్కి ఏదో క్యాట్ వాక్ చేసినట్టు చేస్తుంటాయి. ఇది బయట మీకు చెప్పినట్టు కట్టెల పొయ్యి ఉందని చెప్పాను కదా. సో ఇదే ఆ కట్టెల పొయ్యి, దీని మీద వంట చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఏదైనా మోస్ట్లీ నాన్ వెజ్ ఉండే మాత్రం ఖచ్చితంగా ఆ కట్టెల పొయ్యి మీదే చేస్తాను. ఎందుకంటే దాని మీద కర్రీస్ ఏవైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయంటారు. సో సండే రోజు మటన్ కర్రీ చేసాం దాని మీద. అవే దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ ఇవి. ప్లస్ రూమ్ నుంచి బయటికి రాగానే అటు ఇటు ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. సో రోజెస్, మందారము, బంతిపూలు ఇవన్నీ కూడా ఇటు సైడ్కి ఉంటాయి. రూమ్ నుంచి బయట వ్యూ బాగా కనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు అని చెప్పేసి అటు ఇటు ఫ్లవర్ ప్లాంట్స్ వేసాము.
ప్లస్ ఫామ్లోనే కొన్ని వెజిటేబుల్స్ కూడా అవుతాయి. ఎక్కువ స్పేస్ తీసుకొని వేయనవసరం లేదు వెజిటేబుల్స్కి. ఎక్కడో ఒక చోట ఉన్న కొంచెం ప్లేస్లో ఏదో ఒక 2-3 చెట్లు వేసుకున్నా మనకి సరిపడా వెజిటేబుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు చూసే ఈ వంకాయ చెట్టు ఎంత పెద్ద ప్లేస్ కూడా ఆక్యుపై చేయలేదు. ఎక్కడో ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్న దగ్గర ఒక మూలకు వేసాము ఇవి. సో వంకాయలు మనకి 4 డేస్కి ఒకసారి కిలో వంకాయల వరకు వస్తున్నాయి, తెల్ల వంకాయలు. టమాటాలు కూడా అంతే, ఏదో ఒక మూలకు వేసేసాము, అవే ఫుల్గా వస్తాయి. మీకు చెప్పినట్టు రూమ్ బయట రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ఆ రోజ్ ప్లాంట్స్ ఏవైతే రోజెస్ అవుతాయో అవి కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అవి కరెక్ట్గా ఫ్లవర్స్ అయ్యి ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇవి రాలిపోతాయి రెక్కలు అనే ముందే దాన్ని హార్వెస్ట్ చేసేసి సన్ డ్రై చేసేసి ఆ ఫ్లవర్ పెటల్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నాటు గులాబీ, వీటి స్మెల్ చాలా బాగుంటుంది. మనం టీలో కానీ ఏదన్నా మనం చేసే స్పెషల్ డిషెస్లో కానీ వేయచ్చు, లేదంటే మనం యూస్ చేసే బాత్ పౌడర్లో అయినా యూస్ చేయొచ్చు. అందుకని చెప్పి అవి కూడా కలెక్ట్ చేసి పెడుతున్నాను. మన ఫామ్లో అయ్యే ఏ చిన్న వస్తువు కూడా మనమే వేస్ట్ చేయకూడదు. ఏ ఫార్మర్కైనా కూడా వాళ్ళు చూసే వ్యూ ఎలా ఉంటుందంటే, వస్తువులకి ప్రతి ఎలా ఉంటుందంటే టైం అనేది కనిపిస్తుంది వాళ్ళకి. ఇది గ్రో అవ్వడానికి మనకి ఇంత టైం పట్టింది కదా అన్నది కనిపిస్తూ ఉంటుంది. అదే మనం యూజువల్గా షాప్కి వెళ్ళి కొంటే మనకేం కనిపిస్తుంది, దాని మీద ఉన్న ప్రైస్ కనిపిస్తుంది. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం మనీ వైజ్ చూస్తాము, గ్రో చేసిన వాళ్ళు టైం వైజ్ చూస్తారు. సో ఎప్పుడైనా కూడా టైం ప్రీషియస్ కాబట్టి మన ఫామ్లో ఏ వస్తువుని మనం వేస్ట్ చేయకుండా యూస్ చేయాలి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. Please like and subscribe to our channel.